హలో అండి. రెస్టారెంట్ స్టైల్ వెజ్ కొల్హాపురి రెసిపీ అయితే చూసేద్దాము. చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీని అయితే మనము దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి. రైస్, జొన్న రొట్టి లేదంటే చపాతీ ఇలా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఫస్ట్ ఈ రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటంటే క్యాప్సికమ్, అదేవిధంగా క్యాలీఫ్లవర్, గ్రీన్ చిల్లీ, బీన్స్, క్యారెట్, ఆనియన్ ఇవైతే కావాలండి. టొమాటో కూడా కావాలి, కాకపోతే ఇది ప్యూరీ చేసుకోవడానికి. తర్వాత ఇంకా ముందుగా చేసుకోవాల్సినవి ఏంటంటే, ముందుగా మనమైతే జీడిపప్పులు ఉంటుంది కదండి, కాజు వాటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి, ఒక 10 దాకా. అదేవిధంగా రెడ్ చిల్లీ ఉంటుంది కదా, రెడ్ చిల్లీని అయితే కారానికి తగ్గట్టుగా అయితే మనము హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. అది కూడా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఇక నేనైతే ఒక 5-6 నానబెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ ఇంకా తర్వాత ఇంకొక కడాయి అయితే తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీలోకి అయితే. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఇంకా మగ్గించుకోవాలి. మనము 60% వరకు ఉడికేంత వరకు అయితే మగ్గించుకోవాలి. తర్వాత అది మగ్గేలోపు మనమైతే మసాలా కోసం అయితే వీటిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం ఇక్కడ మనకి ఏమేమి కావాలంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్, అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు, ఇవైతే కావాలండి. మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. సో మసాలా కోసం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి కదా. కొంచెం ఒక కడాయి అయితే తీసుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే కొంచెం ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంకా ఇంతకుముందు చెప్పుకున్న మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోకి ఇంకా మనము పాపీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇవి గసగసాలు అంటారు కదా. సో వీటిని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దూరగా హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై అయితే చేయకూడదండి, మాడిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, కొంచెం తురుము చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయ్యేలోపు మనకు ఇంతకుముందు మనం వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకున్నాం కదా, సో అవి అయితే మగ్గిపోయాయి. సో దాన్ని అయితే ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో మన వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కూడా కొంచెం వేడయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే సాల్ట్ అయితే వేసుకోవాలి, కాబట్టి ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నానండి. మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇంకా అవి మగ్గుతూ ఉంటాయి కదా, సో ఆ లోపు అయితే మసాలాని అయితే మనము మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మసాలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము నానబెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ని కూడా పక్కన తీసేసి ఇంకా అదే మిక్సీ జార్లో అయితే టమాటోలు, అదేవిధంగా రెడ్ చిల్లీ ఉంటుంది కదా, సో ఆ రెడ్ చిల్లీని కూడా మంచిగా పేస్ట్ పట్టుకోవాలండి. ఇంకా ఈ విధంగా మనకు ఆనియన్ కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి దీంట్లోకి అయితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కారము వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా చూసారు కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతుంది. ఇంకా సరిగ్గా ఉండదు, కర్రీ కూడా టేస్ట్ అంత ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనము కాజు పేస్ట్ ఉంటుంది కదా, మసాలాలు కాజు పేస్ట్ అదైతే వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి మనము టమాటో, అదేవిధంగా రెడ్ చిల్లీస్ మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, సో ఆ ప్యూరీ కూడా వేసేసి మంచిగా కలపాలండి. చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి అయితే మనము ఫ్రై చేసుకునే వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, ఆ వెజిటేబుల్స్ని అన్నిటిని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా నా దగ్గర కొంచెం పన్నీర్ కూడా ఉండేనండి, నేనైతే పన్నీర్ కూడా వేసుకున్నాను. ఇంకా మీరు టోఫు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా
ఇవి వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్కి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దాని తర్వాత చూసారు కదా ఎంత బాగుందో, పైకి ఆయిల్ అయితే తేలింది కదా. దాని తర్వాత దీంట్లోకి అయితే గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.